గమ్మత్తైన అంశాలు మా పార్టీలో, నా ప్రస్తుత పార్టీలో యథావిధిగా జరుగుతున్నాయి. చెరపకురా చెడేవు అనే సామెత గుర్తు తెచ్చుకోవాలి. పాపం మంత్రి అమర్నాథ్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారని చెప్పి మరి ఆయన ఏ కులం వాడిని ఆ కులంతోనే తిట్టిస్తారు. మరి ఆ తిట్ల పరమలో భాగంగా మరి అంబటి రాంబాబు గారిని, అమర్నాథ్ గారిని, పేరు నాని గారిని, వారితో పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా తిట్టించారు. ఇప్పుడు ఏమైంది? సత్తెనపల్లి కాపు డామినేషన్, అనకాపల్లి కాపు డామినేషన్, మచిలీపట్నం కాపు డామినేషన్. అక్కడేమవుతుంది? పవన్ కళ్యాణ్ గారిని తెలితే మరి ఆ కాపులే మరి గతంలో వీరికి ఓట్లు వేశారు. ఎందుకంటే అప్పుడు ఇంతగా తిట్ల కళ్యాణ్ గారిని. ఇప్పుడు చాలా దారుణంగా వీళ్ళతో తిట్టించారు. తిట్టించి సర్వేలు చేయించారు. సర్వేలు చేస్తే ఏమొస్తుంది? అక్కడ వాళ్ళకి రాదు సర్వే. సో ఐప్యాక్ కూడా చెప్తాడు, ఏమంటే మేము సర్వే చేసాం, ఇక్కడ వీళ్ళకి చాలా వ్యతిరేకత ఉంది, ఒక్క కాపు కూడా ఓటేసేలా లేడీలకి అని సర్వే. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ కాపుని తీసేయాలి అక్కడి నుంచి. సో ఆ రకంగా మరి జగనన్న కక్షకి పాపం అమర్నాథ్ అండ్ అంబటి కూడా బలి కాబోతున్నట్టుగా మరి వార్తలు. నిన్న ఆయన మరి కన్నీరు అంటే బాధతో అయిండొచ్చు, లేదు వాటెవర్ ఇట్ ఈస్. ఎందుకంటే జనాల్ని మరి అన్నాళ్ళు కలిసి ఉన్నారు ఏమో. మరి ప్రస్తుతానికైతే పబ్లిక్ ఉన్న సమాచారం ప్రకారం మరి వారికైతే సీట్ లేదు. వారు చేసిన నేరం ఏంట్రా అంటే ముఖ్యమంత్రి చెప్పింది చెప్పినట్టు చేయటం. ఇలాగే మరి ఏ కులం వారిని ఆ కులం వారితో తిట్టించే చర్యల్లో భాగంగా మరి నన్ను కూడా కొద్దిమంది క్షత్రియులతో తిట్టించారు. వాళ్ళ సర్వేలు కూడా చాలా దరిద్రంగా ఉన్నాయట. మరి అంత దరిద్రంగా ఉన్న సర్వేలను చూసి మరి ఆ రాజులను కూడా ఉంచుకుంటాడా, లేదు ట్యాక్స్ బర్డెన్ పెంచి మరి చెంతకు చేర్చుకుంటారా తెలీదు. బట్ ఇలాగే ఇతర కులాల్లో కూడా ద్వేషించిన వారి పరిస్థితి మరి అలాగే ఉంది. బట్ ఎక్కడ చూసినా కూడా ఎవరికీ సర్వేలు బాగోలేదు. దానికి కారణం ఆ ఇండివిజువల్స్ కాదు, కొంత ఎక్స్ట్రా పర్సంటేజ్ అనేది ఇక్కడ ఏ కులం ఉందో ఆ కులం నాయకులతో చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, నన్ను కానీ మేజర్గా టార్గెట్ చేసింది మమ్మల్ని, మా కులాలతో. సో అక్కడ అన్ని చోట్ల డెఫినెట్గా వారికి ఆ అభ్యర్థులకి ఎక్స్ట్రా నెగిటివిటీ. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట అందరికీ నెగిటివిటీ ఉంది. ఈ కొన్ని చోట్ల ఈ స్పెసిఫిక్ కారణాల వలన ఎక్స్ట్రా నెగిటివిటీ ఉంది.